ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిందంటే నీకు వందనాలయ్యా దేవా. గడిచిన రాత్రి అంతా నీ రెక్కల చోటన కాచి దాచి కాపాడవయ్యా. ఏ తెగులు మమ్మల్ని సమీపించకుండా నీ రెక్కల చోటన మమ్మల్ని కప్పవేసయ్యా. నీకే కోట్లాని వందనము చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా. ఇదిగో అయ్యా, ఈ ప్రార్థనకి ఇప్పిస్తున్న ప్రతి ఒక్కొక్కరి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. మొట్టమొదటిగా ప్రభువా, ఈ ఉదయకాలపు సమయాల్లో లేచి ఇలా ఈ మొదటి గడియ అప్పగించడానికి ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టే నీకు కోట్లాది వందనలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా. ఈ మొదటి గడియను పరిశుద్ధపరిచినట్లే ఈ రోజంతా పరిశుద్ధపరచమని అడుగుతున్నాం తండ్రి దేవా. ఇదిగో అయ్యా, ఎగ్జామ్స్ ఎవరెవరైతే రాస్తున్నారు ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభావ. సేమ్ ఎగ్జామ్స్ కానీ మిడ్ ఎగ్జామ్స్ కానీ ఏ ఎగ్జామ్ అయినా కూడా తండ్రి నీ చిత్తానుసారంగా నీ యొక్క జ్ఞానాన్ని వారికి నింపమని అడుగుతున్నామయ్యా దేవా. ఎవరెవరైతే రాత్రంతా కష్టపడి చదివి ఈరోజు ఎగ్జామ్ రాయబోతున్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభావ. వారు ఊహించలేనంత తెలివి వారికి దయచేయమని అడుగుచిన ప్రభావ. మంచి జ్ఞానాన్ని వారికి ప్రసాదించమని అడుగుచిన తండ్రి దేవా. ఎవరెవరికైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ద్వారా బాధపడుతున్నారో వారి జీవితంలో ఈరోజు బ్రేక్ త్రూ వచ్చేలాగా సహాయం చేయండి అయ్యా దేవా. ఈ రోజైనా నా జీవితంలో ఏమైనా ఆశీర్వాదం చూస్తానేమో అని వేచి ఉన్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్న ప్రభావ. వారి జీవితంలో నీవే అద్భుత కార్యాన్ని జరిగించమని అడుగుతున్నామయ్యా దేవా. గర్భఫలం కోసం ఎవరెవరైతే ప్రేయర్ రిక్వెస్ట్లు అడుగుతున్నా ప్రతి ఒక్కొక్క సిస్టర్ గురించి ప్రేయర్ చేస్తున్నామయ్యా. నీ చిత్తం అయితే తండ్రి వారి గర్భాలు తెరవమని అడుగుతున్నామయ్యా. ఈ ప్రార్థన ఏకీపిస్తున్న సమయంలోనే నీవే అద్భుత కార్యం జరిగించమని అడుగుతున్నాను తండ్రి దేవా. నువ్వు అన్నవయ్యా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిపిన నామమున ఏది ఇప్పుతారో అది పరలోకంలో వెప్పబడుతుంది, ఏది మోస్తారో అది పరలోకంలో ముయ్యబడుతుంది అన్న రీతిగా ప్రభావ. ఇప్పుడు ఈ ప్రార్థనలో తండ్రి ఎవరెవరైతే గర్భఫలం కోసం కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభావ. వారి జీవితంలో నీవే గర్భఫలం దయచేయమని అడుగుతున్నాను తండ్రి దేవా. అంతేకాకుండా ఈ రోజంతా నీ చేతులకు అప్పచెప్తున్నామయ్యా. మేము చేసే ప్రతి పనిపాటులో చూసే ప్రతి చూపులో మాట్లాడే ప్రతి మాటలు నీవే ఉండమని అడుగుతున్నామయ్యా. నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నడపమని అడుగుతున్నాం తండ్రి. ప్రార్థన ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తూ వారి జీవితంలో ఈరోజు బ్రేక్ త్రూ వచ్చేలాగున సహాయం చేయమని, వారి జీవితంలో బ్రేక్ త్రూ వస్తుంది అని విశ్వాసంతో నమ్మకంతో ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఆ బ్రేక్ త్రూ జరుగునుగాక అని ప్రకటిస్తూ ఈ చిన్న ప్రార్థన విలువైన పాదాల చింత చేర్చుకుంటారని యేసే పరిశుద్ధ నామములో అడిగి వేడుకొచ్చినా మా పరలోకపు తండ్రి. ఆమేన్.